ఈ జనరేషన్ యూత్ డిఫరెంట్ గా థింక్ చేస్తున్నారు. కెరీర్ ఆప్షన్ గా ఫ్యాషన్ ఇండస్ట్రీని ఎంచుకుంటున్నారు. దీంతో సిటీలో మోడలింగ్ వైపు ఆసక్తి చూపిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. కరోనా టైంలో ఎలాంటి ఈవెంట్స్ జరగలేదు. తిరిగి ఇప్పుడు బ్యూటీ పేజెంట్ల హడావిడి మొదలైంది. మోడల్ హంట్స్ తో గ్లామర్ ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు సిటీ యూత్. ఫ్యాషన్ వరల్డ్ లో ఫేమ్, నేమ్, మనీ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ యూత్ ను ఎంతగానో ఆకర్షిస్తోంది. హైదరాబాద్ లో మళ్లీ మోడలింగ్ హంట్స్, బ్యూటీ పేజెంట్స్ సందడి మొదలైంది. అప్కమింగ్ మోడల్స్ కోసం మోడలింగ్ ఏజెన్సీలు ఆడిషన్స్ నిర్వహిస్తున్నాయి. లైఫ్ స్టైల్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ కోసం రీసెంట్ గా హైదరాబాద్ లో ఆడిషన్స్ జరిగాయి. అమ్మాయిలు, అబ్బాయిలు ఈ మోడలింగ్ హంట్ లో పాల్గొని ర్యాంప్ వాక్ చేశారు. పెద్ద ఎత్తున రెస్పాన్స్ వచ్చిందన్నారు నిర్వాహకులు. ఈ షో ద్వారా సెలెక్ట్ అయిన వారికి వివిధ బ్రాండ్స్ తో ప్రమోషన్స్, ఫ్యాషన్ లో పాల్గొనే అవకాశాలతో పాటు దేశవ్యాప్తంగా జరిగే అందాల పోటీలకు ప్రమోట్ చేస్తామన్నారు. In my childhood, like I used to watch all the fashion weeks, fashion channels, everything. So I was bit by bit, I inspired to them. I am totally interested into this. Better to choose this as my career and all. ప్రస్తుతం మోడలింగ్ లోకి వచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. గతంతో పోల్చితే అందాల పోటీలపై పేరెంట్స్ లోనూ అవగాహన పెరుగుతోంది. ఒక్కసారి ఈ ఇండస్ట్రీలోకి వచ్చాక బ్యూటీ బ్రాండ్ ప్రమోషన్స్, క్లోతింగ్ బ్రాండ్స్ కి అడ్వర్టైజ్మెంట్స్, షార్ట్ ఫిలిం, మూవీ ఆఫర్స్ కూడా కొట్టేయొచ్చు. అయితే అమ్మాయిలకు పోటీగా ఇప్పుడు అబ్బాయిలు కూడా బ్యూటీ వరల్డ్ లో రాణిస్తున్నారు. Everyone are very focused about this fashion week. Starting ఎవరికైనా గుడ్ స్టార్ట్ ఉండదు. సో నాకు కూడా గుడ్ స్టార్ట్ లేకపోతుండే. లేటర్ ఆన్ ఐ యూస్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్. నా పర్సనాలిటీ డెవలప్మెంట్ అయినా, బాడీ వర్కౌట్ అయినా. సో లేటర్ I got to meet few people in industry. So later they just suggest me to get into some agency. So models అనేది we need to get into an agency. ఎందుకంటే మోడలింగ్ అనేది ఇంట్లో కూర్చొని నాకు వచ్చేస్తుంది, నేను ఫోటోషూట్ చేసుకుంటే నాకు షూట్ వచ్చేస్తుంది అంటే అట్లా ఉండదు. So you need to be part of an agency. As of now, I could say it's very cool. You can see lot many opportunities. Previously, I don't have I don't know way to get how to get into this and all. So due to that reason, I was totally discouraged. But now many agencies, good agencies are there. మోడలింగ్ వైపు అడుగులేస్తున్నారు సిటీ కుర్రోళ్లు. కష్టపడితే మోడలింగ్ ఫీల్డ్ లో మంచి అవకాశాలు వస్తాయంటున్నారు. ఇప్పుడు మిస్ హైదరాబాద్, మిస్సెస్ ఇండియా, ఫెమినా మిస్ ఇండియా, మిస్టర్ ఇండియా లాంటి ఆడిషన్స్ కోసం హైదరాబాద్ లో ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. పెళ్లైన మహిళలు కూడా బ్యూటీ పేజెంట్స్ తో రాణిస్తున్నారు. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే తమకు నచ్చిన రంగంలో విజయం సాధించొచ్చు అంటున్నారు. People are coming up with their dreams and all. Like I had a dream to participate in beauty pageant, but I was young that time. You know, the things were not that open. And when I got married, you were waiting for you wait for a proper platform, and you are so busy with your house responsibilities, your kids, your husband, your in-laws. But I was lucky enough that I got a very amazing pageant, and I was able to participate in it. Adjusting with my housework and all. I think no, you should not just keep on dreaming things at home. You should take the first step towards the journey, whatever you want to do. It's not only about pageants. Whatever you want to do in life, I know there are responsibilities at home and all, but I think we should think to little bit for ourselves also. గ్లామర్ ఫీల్డ్ కి రావాలంటే హైట్, గుడ్ లుకింగ్, కాన్ఫిడెన్స్ ఉంటే చాలు, మోడల్ అయిపోవచ్చు. చదువుతున్నప్పుడే కెరియర్ ను కరెక్ట్ గా ఎంచుకోవాలంటున్నారు ఫ్యాషన్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. టైం పాస్ కోసం కాకుండా ప్రొఫెషనల్ గా మోడలింగ్ రంగంలో రాణించాలంటే సెల్ఫ్ కేర్, ఎక్సర్సైజ్ తో పాటు ఓపిక ఉండి అవకాశాల కోసం ఎదురు చూడాలంటున్నారు. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ తర్వాత ఫ్యాషన్ రంగంలో హైదరాబాద్ లో మంచి టాలెంటెడ్ అమ్మాయిలు, అబ్బాయిలు ఉన్నారంటున్నారు ఫ్యాషన్ మోడలింగ్ ట్రైనర్స్. రీసెంట్ గా మిస్ ఇండియా 2020ని హైదరాబాద్ అమ్మాయి గెలుచుకొని చాలా మంది యూత్ కి ఆదర్శంగా నిలిచింది. ఇండియా బ్రైడల్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ అది మార్చ్ 6th and 7th జరగబోతుంది. సో అంటే 12 డిజైనర్స్ని వీ విల్ షోకేస్ ఇన్ అ ఫ్యాషన్ వీక్. అందులో మాకు అబౌట్ 40 to 50 మోడల్స్ ఉంటారు. సో ఆ 40 to 50 మోడల్స్ ఫర్ 2 days 12 shows is going to be a grand affair. Maybe after so many years Hyderabad is going to witness a fashion week. We are all excited about it, and I hope a lot of sponsorships and a lot of
designers will come forward. వాళ్ళు ఎంతమంది మోడల్స్ అనేది వాళ్ళ స్టైల్ ప్రోగ్రెస్ అనేది చూపించారు. సో అది వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇద్దామనే ఇంటెన్షన్తో, ఇంకా డిజైనర్స్ కూడా ఒక ఆపర్చునిటీ ఇద్దామనే ఇంటెన్షన్తో ఈ లైఫ్ స్టైల్ బ్రైడల్ ఫ్యాషన్ వీక్ అనేది జరుగుతుంది. గ్లామర్ వరల్డ్ లో రాణించాలంటే డెడికేషన్ తో పాటు సరైన మోడలింగ్ ఏజెన్సీలను ఎంచుకోవాలంటున్నారు. బ్యూటీ పేజెంట్స్ లో పాల్గొన్న వారికి మోడలింగ్, సినిమాలు, వెబ్ సిరీస్, డిజైనర్ ఫ్యాషన్ షోలలో మంచి అవకాశాలు ఉంటాయంటున్నారు ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్.